రండి, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితాలను మళ్ళీ నిర్మించుకుందాం. నేను మీకోసం ప్రార్థిస్తాను. కల్వరి మార్గం ఛానల్ కి స్వాగతం. కల్వరి మార్గమునకు స్వాగతం. దేవుని నామాన వందనాలు మీ అందరికీ. మీ కాపురంలో సమాధానం లేదా? భార్యాభర్తలకు ఎలా ఉన్నారు? నేటి సమస్య ఏంటి? ఈ రోజుల్లో పెళ్ళి అయిన వారు గొడవల పట్టం, అలాగే త్వరగా విడాకులు తీసుకోవడం పరిపాటైపోయింది. ప్రేమిస్తున్నామని చెప్పుకునే వాళ్ళ మధ్య ఈ యొక్క దూరం ఎందుకు పెరుగుతోంది? ఎందుకు వీళ్ళు ఈ విధంగా దూరంగా ఉండగలుగుతున్నారు? అసలు సమస్య ఏంటి? సమాధానం ఫోన్లో లేదండి. ఒకరికొకరు భార్యాభర్తలు అర్థం చేసుకోవటంలో ఉంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 22 నుండి 25 వరకు, భార్యాభర్తలకు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భార్యలకు ప్రభు వలె పురుషులకు లోబడి ఉండండి అంటున్నాడు. భార్యలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీ పురుషులకు అంటే మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. అలాగే అది ఎంత మాత్రమో అగౌరవం కాదండి. భర్తకు లోబడి ఉండటం అగౌరవం కాదు, అది గౌరవం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే భర్తలు కూడా తమ సొంత భార్యలను క్రీస్తు వలె వారు గౌరవంగా వారిని చూడాలి. అంతేకాదు వారిని ప్రేమించాలి. సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడు. మరి ప్రాణం పెట్టినంతగా భార్యని భర్త ప్రేమించాలి. ఎలాగో అంటే తన ప్రాణం పెట్టినంతగా. అలాగే క్రీస్తు సంఘమునకు శిరసైనట్లుగా మరి భార్యకు భర్త శిరసై ఉన్నాడు. భార్య భర్తకు శరీరమై ఉన్నది. భర్తకు సహకారిగా దేవుడు భార్యని ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, భార్య గౌరవం భర్త కాపాడాలి. మరి భర్తను భార్య ప్రేమించాలి. వీరిరువురు కూడా ఈ విధంగా ఉన్నట్లయితే వారి జీవితంలో సంతోషము, సమాధానము. మరి గౌరవం అంటే ఏంటి? గౌరవం అంటే భర్త భార్య మనోభావాలను దెబ్బతీయకుండా భార్యను గౌరవిస్తూ, భార్యాభర్తలు దేవుని దృష్టిలో సమానంగా ఈక్వల్గా ఉన్నారు కనుక ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, తనని ఏ చోట కూడా కించపరచకుండా తనని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ, ఎక్కడికక్కడ తన గౌరవాన్ని అంటే తన యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా కాపాడుకుంటూ తనను ప్రేమిస్తూ ఉండాలి భర్త. చులకన చేయకూడదు ప్రియులారా. అది సహజంగా ఉదాహరణకి చెప్తాను. మరి ఫంక్షన్స్లోనే కానివ్వండి, లేకపోతే భార్య భర్తకి ఏదన్నా తన సమస్యలు ఉన్నప్పుడు సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ముందు వినాలి. అది తనకి అనుగుణమైనట్లయితే రిసీవ్ చేసుకోవాలి. లేని ఎడల కాదమ్మా, ఇలా కాదు ఇలా కానీ చెప్పాలి. అప్పుడు తను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. అలా భర్త భార్యని గౌరవంగా అంటే ప్రేమగా చూసుకోవాలి. గౌరవంగా అంటే కించపరచకూడదు, అవమానపరచకూడదు. ఎందుకు అంటే వారిరువురు దేవుని పోలిక, దేవుని స్వరూపమై ఉన్నారు. మరి భర్త
భర్తను భార్య ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఏంటి? ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి తనకేం అవసరమో ఏంటో ఒక 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 ఫ్యామిలీని చూశానండి నేను. వారు దేవుళ్ళు ఉన్నవారే. వారు ఎలా ఉన్నారంటే, భర్త డ్యూటీకి వెళ్ళి ఉదయం 9 గంటలకు వెళ్ళేటప్పుడు తన భర్తకి ఏం కావాలో తనకన్నీ తెలుసు. చకచక తనకు క్యారేజ్ పెట్టడం కానీ, తనకి కాఫీ టిఫిన్ దగ్గర నుండి తను వెళ్ళేంత వరకు ప్రతి పని చకచక ప్రేమతో చేస్తూ అందిస్తూ, ఆయన వెళ్ళిన తర్వాత తన భర్త కొరకు ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి, మరలా ఆయన తిరిగి వచ్చేసరికి వెళ్ళి ఆయన డ్యూటీ చేసుకుని వచ్చేసరికి ఆయనకేమి ఇష్టం, ఏది నోటిగా రుచిగా ఉంటే బాగుంటుంది, ఎలా వండాలి, ఏం చేయాలి, తను వచ్చేసరికి ఏ విధంగా ఉండాలి అని అన్నీ రెడీ చేసుకుని భర్త వచ్చేసరికల్లా ఎదురు చూస్తూ కాసిన్ని కాళ్ళకి నీళ్ళు ఇస్తూ, ఒక టవల్ అందిస్తూ, కప్పు కాఫీ ఇస్తూ, ఆ తర్వాత భర్త పక్కన కూర్చుని ఆయన యొక్క పనుల్లో ఏమన్నా ఆటంకం కానీ అభ్యంతరం కానీ ఉందా, లేకపోతే ఎలా ఉన్నారని పరామర్శిస్తూ పలకరిస్తూ చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటుంది భార్య. చేసుకోవాలి. అప్పుడు ఆ భర్త బయట డ్యూటీలో పడినటువంటి ప్రయాసంతో కూడా ప్రయాసం అనిపించదు ప్రియులారా. ఎందుకు అంటే తన భార్య ముఖములో కనిపిస్తున్నటువంటి చిరునవ్వు భర్తకి చాలా శక్తివంతమైంది. రాగానే అక్కడ విసుక్కుని డ్యూటీలో ఇక్కడ కూడా ఈ విసుక్కునేసరికి భర్తకు చిరాకు వస్తుంది. ఇక్కడే గొడవలు మొదలవుతున్నాయి. ఎంతగా ప్రేమించుకుంటున్నారో అంతగా త్వరగా విడిపోవటానికి అవకాశం అవుతుంది. వీరిరువురి మధ్య ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ ఇల్లు నందనవనమే, ఒక చిన్నపాటి స్వర్గం లాంటిది. మరి ఆ ఇంట ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమస్తం ఉంటాయి. కనుక వారిరువురు ఆ విధంగా ఉండాలి. అయితే ఇందులో ఈ ఫ్యామిలీలో ఈ యొక్క ముందుగా ప్రతి రోజు కూడా ప్రేయర్ అనేది ఉండాలి. బలిపీఠం కట్టుకోవాలి. వారు ప్రతి రాత్రి కూడా ప్రభువును ముందు పెట్టుకుని పగలంతా కాచి కాపాడవు తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకుంటూ వారు గడపాలి. ఆ ఇంట ఆనందము, సంతోషము. అంతేకాదు వారు పిండి పిసుకు తొట్టియు వారి బుట్టెలో నూనె అయిపోదు. భార్యాభర్తలు ఏదైతే ఏకీభవించి అడుగుతారో అది ఏం చేస్తాడు దేవుడు? ఆమేనని దీవించి ఆశీర్వదించి వారి సమస్యలన్నింటినీ తీసివేస్తారు. ఆ ఇంట సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమస్తము కూడా సంపూర్తి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా ఉండాలి. ఇంకోటి ఏంటంటే 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఎలాంటివి ఆ 3 లక్షణాలు అంటే, ఒకటి క్షమించటం. క్షమించటం అంటే ఏంటో తెలుసా? భర్త తెలియక ఏదైనా గబుక్కును పొరపాటు చేశాడనుకోండి, భార్య దాన్ని అర్థం చేసుకుని అతన్ని ఇది ఎందుకు, ఏంటి, ఎలా జరిగిందని తీగలాగి డొంక కదిలిచ్చేటనుకంటే అర్థం చేసుకుని సరేనండి అలాగే ఈసారికి అని చెప్పేసి అని అతనికి ఎదురు తిరగకుండా సమాధానంగా ఉంటూ, ఒకవేళ ఆ కుటుంబంలో వస్తూ ఉంటాయి చిల్లర మల్లరగా. ఎందుకంటే భార్యాభర్తలు అన్నాక ఏదో ఏంటండి ఇలా తీసుకొచ్చారు కూరగాయలు, లేదంటే ఏంటండి ఇలాగ వెళ్ళారంట, ఏదో సమస్యలు మాట్లాడుకుని బిడ్డల నిమిత్తం కానీ భర్త నిమిత్తం తల్లిదండ్రుల నిమిత్తం కానీ వచ్చినప్పుడు ఆ యొక్క గొడవలు, ఆ యొక్క సమస్యలు సూర్యుడు హస్తమించేంత వరకు కూడా వారి హృదయాల్లో నిలిచి ఉండకూడదు. ఒకరినొకరు ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే ఒకరి తప్పిదములను ఒకరు క్షమించుకుంటారు. అది దేవుని యొక్క క్షమ. ఎందుకంటే మనం పాపం చేసిన వాళ్ళని మనల్ని క్షమించి ఆయన శిలువయాగం చేశాడు. అంతేకాదు భార్యను ప్రేమించే భర్త తన తప్పిదములను కూడా ప్రేమిస్తూ ఏం చేస్తాడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తాడు. అలాగే భార్య భర్త గౌరవాన్ని కాపాడుకుంటూ భర్తకు కిరీటంగా ఉంటుంది. ఎప్పుడు కూడా తన భర్త గౌరవానికి భంగం చేయదు భార్య. అలా వారిరువురు కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ఆ కుటుంబం సజావంగా సాగాలి. అంతే తప్ప ఆ గొడవలు మరి రేపటి వరకు ఉండకూడదు. ఎందుకు అంటే ఈరోజు సూర్యుడు అస్తమించేసరికల్లా ఆ గొడవలు చల్లారిపోయి ఒకరికొకరు అర్థం చేసుకుని మరలా రేపటి దినం ఎలా ఉండాలి అంటే అప్పుడే నూతనంగా వివాహమైన నూతన కపుల్ వల్లే మొట్టమొదటి రోజు వారు ఏ విధంగా అయితే ప్రారంభిస్తారో ఆ విధంగా వారు నూతనమైన జీవితాన్ని వారు
ప్రారంభించాలి. నిన్న జరిగిన ఏమి జ్ఞాపకము ఉండకూడదు. చిరునవ్వుతో మళ్ళా అట్లా ఉండాలి. రెండోది ఏంటంటే వారి కుటుంబంలో ఎప్పుడూ ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఆ కుటుంబాన్ని కాపాడుతుంది, ఆ కుటుంబానికి కంచి వేస్తుంది. ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు వారిని ముట్టకుండా కాచి కాపాడుతాడు. మరి ఆ ఇంట ఉన్న పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. లేని ఎడల ఎప్పుడు గొడవలు పడుతూ ఇటు రీతిగా ఉన్నట్లయితే ఆ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది? ఆ బిడ్డల చివరికి ఎలా ఉంటారు? ఏ పద్ధతిలో పెరుగుతారు? సాతానుకు అప్పగించబడతారు. అలా కాకుండా భార్యాభర్తలు ఎలుగురు సంతోషంగా ఉంటూ సమాధానంగా ఉంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఉన్నట్లయితే వారు దేవుని సంబంధాలు అవుతారు. ఆ బిడ్డలు కూడా ప్రార్థన ప్రతి రాత్రి చేయవలసిగా ఉంటుంది. దేవుని ముందు పెట్టుకోవాల్సిన వారుగా ఉంటారు. ఎప్పటికీ ఆ కుటుంబం బంధాలు పెరుగుతూనే ఉంటాయి తప్ప విడిపోవు ప్రియులారా. ఇంకా ఇంకా పిల్లల్లో, బంధువుల్లో, అందరిలో కూడా ఆ కుటుంబం కలయిక పెరుగుతుందే తప్ప అది తరగదు. అలాగే ఫోన్ల ద్వారా మనకి సమాధానం రాదండి. ఆ ఫోన్లు పక్కన పడేయాలి. అసలు భార్య భర్త ఒక్క అరగంట వారి కొరకు కేటాయించుకోవాలి. కేటాయించుకుని వారు ఒకరికి ఒకరు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ వారి యొక్క సమస్యలే కానీ ఏదైనా కానీ ఒకరికొకరు అడిగి తెలుసుకుంటూ వారిరువురు ఒంటరిగా సమయాన్ని గడిపినట్లయితే వారి ప్రేమ అద్భుతం. ఈ రోజుల్లో భార్యకి సెల్ ఫోను, భర్తకి సెల్ ఫోను, పిల్లలకి సెల్ ఫోన్లు, అన్ని సెల్ ఫోన్లు అవటం వల్ల ఇంటిలో ఉండి కూడా ఒంటరి జీవితం అవుతుంది. తద్వారా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భార్యను ఎలా ప్రేమించాలి, భర్తను ఎలా ప్రేమించాలని విలువలు పడిపోయి దేవుని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా భార్య భర్తలు వారిరువురు ఒక అరగంట కేటాయించుకుని వారిరువురు కూడా మరి వారి ప్రేమను వారు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని వారు, అమ్మా ఏంటి ఈ రోజంతా ఎలా గడిపావు, అట్లా ఏమండి మీరు ఎలా వెళ్ళారు, ఆఫీస్లో ఎలా జరిగింది, అట్లా మాట్లాడుకుంటూ ప్రేమ అది దానంతటదే అంతటా కూడా ప్రేమ కలిగి వారు ఉంటారు. సమయాన్ని కేటాయించుకోవాలి. మీరు కుటుంబాలలో ప్రభువును ముందు పెట్టుకుని ప్రభు యందు భయభక్తులు కలిగి ఈ విధంగా జీవించగలిగితే అద్భుతం, మహా అద్భుతం. అలాగే మరి ఈ గొడవల వల్ల, పెళ్ళైన వాళ్ళు ఈ గొడవల వల్ల, లేకపోతే ఈ చివరికి విడాకుల దాకా ఇట్లా విరిగిపోయింది, మా బొబ్బచ్చ అసలు నేను ఉండలేను అని ఒక కుమార్తె ఉంది. ఆమెకు నూతనంగా పెళ్ళయింది. అయితే పేర్లు వద్దండి, పెళ్ళయింది. వారి ఇరువురు కూడా ఒకరినొకరు సహించుకోలేకపోతున్నారు. అయితే వారి కుటుంబం దేవుళ్ళు ఉంది కనుక పెద్దలు, పిల్లలు వారందరూ కూడా అలా కాదమ్మా, దేవుడు ఇచ్చిన బంధం ఇది మరణం తప్ప మరి ఏది విడదీయకూడదు. ఒకరికొకరు ప్రార్థన పూర్వకంగా మీ జీవితాలు గడపండి. సమయం దొరికిందంటే ప్రార్థన చేసుకోండి. మీరు దేవునిని అడిగి పొందుకోండి, దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. భార్య భర్తలు ఇద్దరూ సమయాన్ని కేటాయించుకోండి అని వారికి నచ్చచెప్పి వారు మరలా చక్కటి కుటుంబంగా కట్టబడ్డారు. వారు మరలా లేకపోతే ఆ విధంగా కాకుండా సాతాను క్రియలు మనం కూడా పెంపొందింప చేసినట్లయితే ఆ కుటుంబం ఏమయ్యేది? కట్టబడేదంటారా? కాదు. దేవుడు కుటుంబంగా ఏర్పరుస్తున్నాడు భూమి మీద. అది చివరాఖరి వరకు కూడా ఏ నరమానవుడు దాన్ని విడతీయకూడదు. కాబట్టి మొట్టమొదటిగా భార్య భర్త ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వారి ఇరువురు కూడా వారి జీవిత పర్యంతం కూడా కలిసి మెలిసి ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకుంటూ ప్రేమపూర్వకంగా కుటుంబాన్ని నడిపించగలిగినట్లయితే వీరి తల్లిదండ్రుల్ని వారి తల్లిదండ్రులను వీరు ప్రేమించి భర్తకు విలువిచ్చి మాట్లాడాలి. తృణీకరించకూడదు సుమా. ఆయన స్త్రీకి ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి శిరస అయినట్లుగా స్త్రీకి శిరస్సు భర్త అయి ఉన్నాడు. కాబట్టి భర్తకు సహకారిగా ఆయన్ని ఆలనా పాలన చూసుకుంటూ ఆయన చెప్పిన మాట వింటూ ఆయనకు లోబడుతూ తన దైనందిక జీవితం అంతటిని కూడా ఆయన ప్రేమలో గడుపుతూ ఉన్న యొక్క జీవితం ఎంత మాధుర్యం. అలాగే భర్త భార్యను కూడా అంతగా గౌరవిస్తూ అంతగా ప్రేమిస్తూ తన భార్యకి ఏమిష్టం, తన భార్య నా శరీరం, నా భార్య నా శరీరం, నా భార్య అంటూ ఏ పురుషుడైతే తన భార్యను ప్రేమిస్తాడో ఆ కుటుంబం చాలా
గౌరవంగా ప్రేమగా ఉంటూ ఆ ఇల్లు అంతా స్వర్గంగా ఉంటుంది. ఆదివారం వస్తే చర్చికి వెళ్ళిపోతారు, వారి పనుపాట్లకు వెళ్తారు. వచ్చిన తర్వాత కుటుంబం అంతా ఈ యొక్క ఫ్యామిలీ ప్రార్థనలో కలిసి దేవుని ఆరాధిస్తారు. ఆ ఇంట వారి పిండి పిసుకు తొట్టియు వారి గుడ్డెలో నూనెయు అయిపోకుండా దేవుడు వారి తలల మీద ఆశీర్వాదాన్ని పంపుతారు. అలాగే మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని ఏది కూడా మన మధ్యలోకి గొడవలు రానియకోకుండా సహించాలి, ఓర్చుకోవాలి. మరి దానికి పరిష్కారం చూసుకోవాలి. భర్తను ప్రేమించాలి, భార్యను గౌరవించాలి. ఇట్టి రీతిగా భార్యాభర్తలు ఇరువులు కలిసిమెలిసి ఉన్నట్లయితే ఏది మనకు ఆటంకం కాదమ్మా. అలాగే దేవుడు ఇరిగిపోయిన మీ జీవితాన్ని మరలా చిగురింపచేసి మరలా చక్కటి అందకరమైన జీవితంగా చేస్తాడు. అది దేవునిలో మాత్రమే సాధ్యం. దేవుని కలిగిన భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ భర్త ఎడల అదే విధంగా ప్రవర్తిస్తుంది. అలాగే దేవునిలో ఎదిగిన పురుషుడు భర్త భార్యని క్రీస్తు వలె సంఘాన్ని ప్రేమించినట్టుగా భార్యను ప్రేమిస్తాడు. కాబట్టి ఈ విధంగా మరి ప్రతి ఒక్క భార్య భర్తలు ఉండాలని కోరుకుంటూ దేవుని ఆసరా చేసుకోవాలని ఈ యొక్క కలువరి మార్గం పిలుస్తోంది మిమ్మల్ని. అట్టి రీతిగా మీరందరూ ఉండాలని ఈ క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సమస్యలతో గొడవలతో ఎన్ని కుటుంబాలైతే ప్రభా నూతనంగా 2-3 నెలలు కూడా కాకుండా ప్రభా సంవత్సరమైన నైనా ఆ కుటుంబాలు కట్టబడకుండా ఏ విధంగా ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధంగా సమస్యల్లో ఉన్నారు, వారందరినీ కూడా ప్రభా మీ ఆత్మతో సంధించండి. జ్ఞానవంతురాలుగా ప్రతి ఒక్క స్త్రీ ఉండాలి. అలాగే అయ్యా చక్కటి జ్ఞానవంతుడుగా పురుషుడుండి ఆ కుటుంబాన్ని కట్టుకుంటూ బిడ్డలను ప్రేమిస్తూ నాయన అంతకంటే ముందుగా మిమ్మల్ని వారి జీవితాల్లో ఆహ్వానించే వారుగా ఉండటానికి నీ కృపను దయచేయండి. భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి నీ కృపను దయచేయండి. మీ యొక్క కృపను వారికి అనుగ్రహించండి ప్రభా. ఏ ఒక్కరూ కూడా నాయన అయ్యా విడిపోవటానికి వీల్లేదని మీరు ఆజ్ఞయిస్తున్నారు ప్రభా. మీరు నాయన ఎఫెసీలకు రాసిన పత్రికలోను అట్టి రీతిగా పేతురు పత్రికలోను కూడా ఎన్నో విషయాలు మీరు పొందుపరిచి ఉన్నారు ప్రభా. ప్రేమిస్తున్నారు, చేసుకుంటున్నారు. కానీ ప్రభా ఆ విలువలను, ఆ దేవుడు చెప్పిన మాటలను, వారి ప్రేమను సాతానికి అప్పగించకుండా నీ వాక్యం ద్వారా వారు కట్టబడి నీలో వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ వారికి మాదిరిగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని ఈ మెసేజ్ అన్న ప్రతి ఒక్కరిలో కూడా నాయన వారి యొక్క ఈ మెసేజ్ విని వారి జీవితాలను వారి నీలో దిద్దుకుని కలువరి మార్గంలో నడవటానికి నీ కృపను అనుగ్రహించి నడిపించమని, మీరు కలువరి మార్గంలో ఏం చెప్తున్నారు అనేది ప్రతి వారంలో కూడా వారు నాయన వింటూ ఆ విధంగా నడుచుకుంటూ నాయన ఎక్కడ చూసినా భగ్నమైపోయిన కాపురాలే, నాయన విడిపోతున్న కాపురాలే. కానీ అట్టి రీతిగా దేవుడు కోరుకోవట్లేదు, మీరు కోరుకోవట్లేదు కనుక ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో సంతోషంతో ఉంటూ సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నారు. అట్టి రీతిగా ప్రతి ఒక్క కుటుంబం ఉండులాగా సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని కలువరి స్వరం దీవించి ఆశీర్వదించమని యేసునామం నడి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం పరిశుద్ధుడా. వందనాలండి. ప్రైజ్ లార్డ్. ముగిసిపోయింది అనుకున్న చోటే కొత్త ప్రయాణం మొదలవుతుంది. రండి దేవుని ప్రేమను చూద్దాం, కల్వరి మార్గంలో. ముగిసిపోయింది అనుకున్న చోటే కొత్త ప్రయాణం మొదలవుతుంది. రండి దేవుని ప్రేమను చూద్దాం, కల్వరి మార్గంలో.